హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ న్యూ ఛానల్. ఇవాళ నేను ఉప్మా ఎలా చేయాలి చూపించబోతున్నాను. ఫస్ట్ ఒక కడాయి తీసుకొని దానిలో జీడిపప్పు పల్లీలు వేసుకొని కొంచెం వేయించాలి. ఆ తర్వాత జీలకర్ర అల్లం మినపప్పు కూడా వేయించి కోవాలి. కొంచెం లైట్గా అవి కొంచెం వేయించేదాకా వేగేదాకా వేయించుకోవాలి. ఆ తర్వాత కరివేపాకు కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా వేసుకోవాలి. ఆల్రెడీ మీరు ముందే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ టమోటా పచ్చిమిర్చి అల్లం కూడా ముక్కలు తరిగి పెట్టిన ముక్కలు కూడా వేయాలి. వేసాక అన్నీ ఒకసారి కలిపెట్టుకోవాలి. కలబెట్టుకొని మీరు రుచికి తగ్గంత ఉప్పు వేయాలి. మీ రుచికి తగ్గట్టు కొంతమంది ఎక్కువ వేసుకుంటారు, కొంతమంది తక్కువ వేసుకుంటారు. సో రుచికి తగ్గట్టు ఉప్పు వేయాలి. తర్వాత కొంచెంసేపు అవి ముక్కలు వేగిన తర్వాత వాటర్ పోయాలి. ఒక గ్లాస్ ఉప్మా రవ్వ తీసుకుంటే 2.5 గ్లాస్ వాటర్ పోయాలి. సో వాటర్ కొంచెం కాగి పైన బుడగలుగా వస్తున్నాయి కదా, అప్పుడు ఉప్మా రవ్వ వేయాలి. నేను ఒక గ్లాస్ తీసుకున్నాను కాబట్టి 2.5 గ్లాస్ వాటర్ పోసాను. ఉప్మా రవ్వ వేసి ఉడకపెట్టాలి. ఎసురు మొత్తం పోయేదాకా ఉడకనివ్వాలి. ఫైనల్లీ ఉప్మా రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.